ఇది క్రెటా వెహికల్. ఈ వెహికల్‌లో రేడియేటర్ ఫ్యాన్ ఆటోమేటిక్‌గా ఫ్యాన్ అనేది పనిచేస్తుందో లేదో, ఆన్ ఆఫ్ అయితుందో లేదో మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఏ విధంగా చెక్ చేయాలో. ఫ్యాన్ అనేది ఆటోమేటిక్‌గా పనిచేస్తుందో లేదో ఎట్లా చెక్ చేయాలో మీకు చూపిస్తా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్యూజ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది ఇది రేడియేటర్ ఫ్యాన్ ఫ్యూజ్ అనమాట. ఈ ఫ్యూజ్ చెక్ చేసుకోవాలి. ఈ ఫ్యూజ్ మనకు మంచిగా ఉంది అని మనకు కనిపిస్తే, ఫ్యూజ్ మంచిగా ఉంది అని మనకు అనిపిస్తే, ఇక్కడ డైరెక్ట్‌గా మనం వైరింగ్ చెక్ చేసుకోకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా! అది సెన్సార్ అనమాట. ఈసీటీ సెన్సార్, ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ సెన్సార్. ఈ సెన్సార్ కప్లర్ రిమూవ్ చేయాలి. ఓకేనా? నేను కప్లర్ తీసిన. ఫ్యాన్ అనేది ఆటోమేటిక్‌గా రన్ అవుతుంది. ఓకేనా? సో, వైరింగ్ ఓకే, ఫ్యూజ్ ఓకే, రిలే కూడా ఓకే. ఓకేనా? నేను కప్లర్ పెడతా. ఫ్యాన్ అనేది ఆటోమేటిక్‌గా సెన్సార్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను కప్లర్ పెడతా. ఓకేనా? కప్లర్ పెట్టేసా. ఫ్యాన్ అనేది ఆగిపోయింది. ఓకేనా? వైరింగ్ ఓకే, ఫ్యూజ్ ఓకే అండ్ సెన్సార్ కూడా పనిచేస్తుంది అన్నమాట. ఆటోమేటిక్‌గా ఫ్యాన్ అనేది రన్ అవుతుంది. సో, ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, చూశారు కదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో. నీకు ఫ్యూజ్ ఓకే ఉంది, వైరింగ్ ఓకే ఉంది అండ్ రిలే కూడా ఓకే ఉంది. ఇవన్నీ చెక్ చేసుకున్నాక అన్నీ ఓకే ఉన్నా గానీ మనం కప్లర్ తీసినా గానీ ఫ్యాన్ అనేది ఒకవేళ ఆటోమేటిక్‌గా తిరగలేదనుకో, సో సింపుల్‌గా సెన్సార్ అనేది రీప్లేస్ చేసుకోవాలనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.